ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏముంటాయి? ఆయన ఏమేమి చేయొచ్చు ఒక ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఎంపవర్ ఏదైనా చేయొచ్చు. హ్మ్. కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కున్నటువంటి వ్యక్తి ఈజ్ ద ఎంపవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. హ్మ్. మంచి చేసినా అంతే లెవెల్లో చేయొచ్చు, చెడు చేయాలనుకున్నా అంతే లెవెల్లో చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలందరూ గూడా మహా అంటే కార్యకర్తల ఇండ్లల్లో పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకి పోతారు. ఎవరైనా చనిపోతే ఆడికి పోతారు. పోయి ఓ 50 కిలోలో, 25 కిలోలో బ్యాగ్ ఏస్తారు. లేకపోతే రూ. 5,000, రూ. 10,000 ఇంత ఖర్చులకు డబ్బులిస్తారు. అంటే ఎమ్మెల్యే అంటే ఇదేనా? ఎవరికి ఇస్తారు? ఆ బాధిత కుటుంబాలకు ఆ లేకపోతే ఆళ్ళ బాధిత కార్యకర్త కుటుంబాలు కుటుంబాలకు? కార్యకర్తలు అయితేనే ఇస్తారు, మామూలు జనం అయితే ఇవ్వరు. హ్మ్. లేదా ఆ కార్యకర్తకు దగ్గర వాడు మన పార్టీలో పనిచేసిండన్న అంటేనే ఇస్తారు. హ్మ్. అట్లా ఇవ్వాలంటే కాన్స్టిట్యున్సీలో రోజు మంచినా తరగదు. ఇవేనా ఒక ఎమ్మెల్యే పనులు ఇవేనా? ఎమ్మెల్యే చట్టసభలో చట్టంలో ఒక వ్యక్తిగా ఉంటాడు. హ్మ్. ఆ వ్యక్తిగా ఏ పనైనా చేయొచ్చు. హ్మ్. ప్రభుత్వంలో ఉంటే ఒక రకమైన అభివృద్ధి, ప్రభుత్వం లేక ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకమైన అభివృద్ధి చేయొచ్చు. స్వతహాగా సమస్యలు సామాన్య జనానికి ఉండేటి 4-5 అంశాలే. హ్మ్. పాస్బుక్ కావాలనో, రేషన్ కార్డు కావాలనో, పెన్షన్ రాలేదనో, లేకపోతే ఇంటి పంచాయతీ ఉందనో, ఒక పాలుల పంచాయతో, గెట్టు పంచాయతో, పోలీస్ స్టేషన్ కేసో, లేకుంటే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో, ఇవే సమస్యలు ఉంటాయి. వాటి గురించి అడుగుతారు తప్ప ఏ ప్రజలు కూడా ఏ ఎమ్మెల్యే అయినా మా ఊరికి ఒక డాంబర్ రోడ్ అయ్యి, హ్మ్. మా ఊరికి డబల్ లైన్ చేయి, మా ఊరికి ఎయిర్పోర్ట్ తీసుకురా అని అడగరు. హ్మ్. 100%. వాళ్ళు అడిగేది నీళ్లు, కరెంటు, రోడ్డు, పెన్షను, రేషను, ఇల్లు ఇస్తే ఇల్లు, పట్టా పాస్బుక్. ఇల్లు కూడా కాదు, పట్టా పాస్బుక్. ఈ 6-7 అంశాలే అడుగుతారు. హ్మ్. వీటికి తప్ప ఏం లేదు. అక్కడ నువ్వు అవన్నీ సమకూరిస్తే తన అంటే వ్యవసాయం ప్రజల తను అవసరాలు చేసుకుంటాడు. ఇవి. కాకపోతే ఎమ్మెల్యే చేసేది ఏంది అని అడుగుతున్నా. ఎమ్మెల్యే అవన్నీ కూడా నిర్విరామంగా ప్రజలకు అందించేటట్టు చూసుకోవాలా, అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా, ఎక్కడ కరప్షన్ కాకుండా చూసుకోవాలా, రూపాయి తినకుండా చూసుకోవాలా, అధికారి నిరంతరంగా ప్రజల మధ్యన పనిచేసేటట్టు చూసుకోవాలా. హ్మ్. సమస్య ఉత్పన్నమైన మరుక్షణము అతను అక్కడ ఉండి అది సాల్వ్ చేసే పరిస్థితులు ఉండాలా. ఆ రాజ్యానికి రాజులాగా, హ్మ్. ఒక దేవుడిలాగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలా. ప్రభుత్వంలో ఉన్న అన్యాయం చేస్తే, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి గానీ, హ్మ్. నేనే రాజునని చెప్పి నాకు సలాం కొట్టలేడనో, లేదా నాకు ఎదురు మాట్లాడడనో కేసులు పెట్టడం ఎమ్మెల్యేల పని కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తుంది ఆ పని. అంటే చాలా మంది గూడా అంటే ఎమ్మెల్యే కావాలనుకుని ఆలోచనతోటి ఉన్నోళ్ళు, యాస్పిరెంట్స్‌గా ఉన్నోళ్ళు ముందు ఒక ఫౌండేషన్ పెట్టుకుంటారు. ఏదో ఒక ఫౌండేషన్ ఇప్పుడు వెంకటరమణారెడ్డి ఫౌండేషన్ లేకపోతే క్రాంతి ఫౌండేషన్ అని పెట్టి ఓ 1 ఇయర్ కరెక్ట్‌గా ఎలక్షన్‌ల ముంగట ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ సర్వీస్ చేస్తారు. సర్వీస్ జేస్తారు. ఏంది ఊర్లల్లో ఉన్న సమస్యల మీద లేకపోతే ఇట్లా నేను ఇందాక చెప్పిన చారిటీస్ మీద 5,000 10,000 ఇచ్చి బియ్యం బస్తాలేసి ఇవేసి కట్ జేస్తే ఇంత ఖర్చు పెట్టడానికి ఎంతో ఖర్చు అమౌంట్ అయితది. ఎంతో కొంత. దాని తర్వాత ఎలక్షన్‌లో ఎంత పాల్గొంటాడు. అవుతుందిలేండి. నెలకు 10-20 వేలకి ఎక్కేమైతుంది? అంతకన్నా ఎక్కేం కాదు. ఏమన్నా రోజు చచ్చిపోతారా అండి జనం? ఆ! రోజు లగ్గాలైతాయా? ఆ! ఏమైతాయి అని అంతగానం ఖర్చు? అంటే చావాలని కోరుకోవాలనే? రోజు ఉపవాసం ఉంటారా అండి? అంటే అదంతా పెట్టేది 50 పెట్టుబడేనా? కిలోల బియ్యం వేసినంత మాత్రాన సరే ఎంత పెట్టినా రేషన్ గూడా కార్డ్ రేషన్‌లో బియ్యం రావట్లేదా? ఎంత పెట్టినా గూడా అదంతా పెట్టుబడేనా? అంతే కదా! సర్వీస్ కాదు అది, పెట్టుబడి. అంటే ఎమ్మెల్యే గావాలని కోరికతోటి పెట్టిన పెట్టుబడి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అమౌంట్ రికవరీ చేస్తాడా? నిజంగా ప్రజలకు అంతకు మించి సేవ చేస్తాడా? అంతకు మించి సేవ చేస్తే ప్రజానాయకుడు. హ్మ్. అంతకు మించి సంపాదిస్తే రాజకీయ నాయకుడు. వాళ్ళు ప్రజానాయకుడా, రాజకీయ నాయకుడా వాళ్ళే తెలుసుకోవాలి. అంటే జనరల్‌గా ఈ సిస్టమ్‌ని ఎందుకు ప్రజలు ఫాలో అవుతుర్రు? ఈ రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ ప్రజలు చేసుకుంటుర్రు? 100% ఫాలో అవుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. తెలవదనేది ఏమీ లేదు. హ్మ్. ఏమీ అన్నీ చేయలేని తెలుసంటే ఏం తెలుసు? ఎవరు ఏంది, ఏం చేస్తున్నారు అనేది అన్నీ తెలుసు. హ్మ్. కానీ ఏం చేయలేని నిస్సహాయత. హ్మ్. ఆ నిస్సహాయతనే తన పని తాను చేసుకొని పోవడానికి, మౌనంగా ఉండడానికి ప్రజలకు అలవాటైపోయింది. హ్మ్. ఒక్కొక్కసారి ఉద్యమం వస్తది. అది వాలంటరీగా వస్తది. హ్మ్. అప్పుడు ఉవ్వెత్తున లేచేసరికి రాజకీయ నాయకులు అందరూ కూడా పక్కతో పడతారు. హ్మ్. అప్పటిదాకా దూరం ఉంటారు ఇక అప్పుడు. హ్మ్. కానీ అప్పటి వరకు అజమాయిషీ చేస్తారు. ఆ నిస్సహాయత అసంతృప్తిగా అయినప్పుడు, అసంతృప్తి అప్పుడు ఉద్రేకమైన మార్గంలోకి వచ్చినప్పుడు అప్పుడు మారతారు. ఆ సమయము కొన్ని సంవత్సరాలు పడతది. రైట్. ప్రజలకు కావాల్సింది నాయకుడు చేసినప్పుడు ప్రజలు విమర్శించరు. హ్మ్.